అమ్మా, పల్లవిని ఏమీ అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరకపోతే ఎలా తెలుస్తుందిరా? ఏమీ తెలుసుకోకుండా మౌనంగా ఉండడానికి నువ్వు చేసిందేమన్నా చిన్న పని అనుకుంటున్నావా? మాది కేవలం బాధే, కానీ ధరణిది జీవితం. ఎందుకు ఆ జీవితాన్ని బలి తీసుకుంటున్నావో కారణమైనా చెప్పాలి కదా. మాట్లాడవేంట్రా? అదిగో ధరణి వచ్చింది, తనతో చెప్పు. ఎందుకు తనకింత అన్యాయం చేశావు? మన కుటుంబం కోసం ఎంతో చేసిందిరా. ఎన్నో సమస్యల నుంచి బయటపడేసింది. అసలు లోక జ్ఞానమే తెలియని నిన్ను ఒక మనిషిగా చేసింది. అసలు వీణ్ణి మార్చి తప్పు చేసేవుతారని. అలాగే అమాయకంగా ఉండుంటే ఎప్పటికీ నీ కొంగి పట్టుకుని నీ వెనకాలే తిరిగేవాడు, ఇంకో కొంగు చాటుకి వెళ్లేవాడు కాదు. తన మనసు గొప్పది కాబట్టి ఇంత జరిగినా కన్నీళ్లు పెట్టుకోకుండా మనల్నందరినీ తిరిగి ఓదారుస్తుంది. ఇలాంటి ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించడురా. అత్తయ్య, అంత మాట అనకండి. నాకు ఏ అన్యాయమూ జరిగిపోలేదు. అసలు మీ అబ్బాయి గారు నాకు అన్యాయం చేస్తారా? అంతా మాయ. ఆ మాయ తొలగిపోయిన రోజు ఎవరు ఎందుకు చేస్తున్నారో మొత్తం బయటపడిపోతుంది. చూడ్రా, ఇంకా నిన్ను ఎంత గుడ్డిగా నమ్ముతుందో. కన్న తల్లిని నాకే నువ్వు చేసిన పనికి అసహ్యం వేస్తుంది. కానీ కట్టుకున్న భార్య భరిస్తుంది. ధరణి మీ అమ్మ కన్నా గొప్పదిరా. తన్ని వదులుకుంటే నీకన్నా దురదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. ఆయన నన్నెందుకు వదులుకుంటారు అత్తయ్య? నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, అన్నీ మీకు అర్థమయ్యేలా చేస్తాను. అసలేంది నీ నమ్మకం? నిన్ను కాదని గీ పిల్లని పెండ్లి చేసుకున్నాడు. గది సంజాయితందా నీకు? మొదటి భార్య ఉండేగా తన పర్మిషన్ లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. అది తెలుసా నీకు? చెల్లితే ఏంది, చెల్లకపోతే ఏంది? మనిషి ముఖ్యం. ఆ మనిషి మీద మనసు ముఖ్యం. ఇప్పుడు ఆదిత్యం మనసు పల్లవి మీద ఉన్నది, ధరణి మీద కాదు. పిన్ని, అసలేంటి నీ ఉద్దేశం? నాని ధరణిని వదిలేయాలని నువ్వే డైరెక్ట్ గా చెప్తున్నావా? అరే, ఉన్నమాట చెప్పినారా? ఏదైనా సరే, అసలు నీకేం హక్కు అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఏంది? నాకేం హక్కు అర్హత ఉన్నాయా? అక్క, ఎన్నావా ఏమన్నాడో? అయినా తల్లిని పట్టుకొని గంత మాట అంటాడా? సామ్రాజ్యం, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా తల్లి అన్నా? ఏ నేను తల్లిని గానా? ఈ ఆవేశంలో నిజం చెప్పేస్తుందా ఏంటి?
గదే పినతల్లిని అంటే తల్లినే కదా. ఆ గౌరవం ఉంచుకోవాలంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడు పిన్ని. బావగారు, అందరికన్నా ఎక్కువ బాధపడాల్సింది భయపడాల్సింది నేను. నేనింత కూల్గా ఉంటే మీరందరూ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఎవరిని తీసుకెళ్లిపోరు బావగారు, మీరు వెళ్ళండి. సారు, మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడొద్దు. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నేను గ్యారంటీ. మీరు వెళ్ళండి. బయటికి వెళ్ళొచ్చాక ఇంత కాన్ఫిడెంట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళింది? ఏం జరిగింది? అత్తయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో అందరూ ఎంత ప్రశాంతంగా ఉంటే సమస్య అంత తొందరగా పరిష్కారం అయిపోతుంది. మీరెక్కడికి అత్తయ్యా? పాపం ఉప్పెక్కువైందని తినడమే మానేశారు. ఆకలితో ఉండలేరు కానీ ఓ 2 ముద్దలు తినేసి వెళ్ళండి అత్తయ్య. ఈ ఉప్పేంటక్క, ఏమైంది? పాపం అందరి భోజనాలు బానే ఉన్నాయి, సామ్రాజ్యం అత్తయ్య భోజనంలోనే ఉప్పెక్కువైంది. నేనే కలిపానని ఒకటే గొడవ. అత్తయ్య వాళ్ళెవరూ నమ్మలేదనుకో. ఆవిడతో జాగ్రత్తగా ఉండాలక్క. చెయ్యనివన్నీ చేశామని చెప్పి బుక్ చేయాలని చూస్తుంది. ఈసారి నేను నా ఛాన్స్ ఇవ్వాలి చెల్లి. నేనే కలిపి అత్తయ్యని బుక్ చేశాను. ఈ ఇంటికి ఏ సంబంధం లేనప్పుడే గేదిని ఇల్లు అనుకోమన్నారు కదా. ఇప్పుడు రక్త సంబంధమే ఉన్నది. నీకు బాగా ఎక్కువైంది సామ్రాజ్యం అత్త. చెప్తా నీ సంగతి. మంచి పని చేసావక్క. ఇలాంటి దెబ్బలు 4 తగిలితే కానీ ఆవిడ కుదురుగా ఉండదు. నువ్వే ఉప్పు కలిపి తిరిగి నన్ను బద్నాం చేస్తావు. చెప్తా నీ సంగతి. ఏం చేస్తావు? మళ్ళీ అత్తయ్యని పిలిచి చెప్తావా? ఎవ్వరూ నీ మాటలు నమ్మరు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆ పల్లవికి సపోర్ట్ చేయకుండా నోరు మూసుకొనుండు. లేదంటే ఈసారి ఉప్పు కాదు విషమే కలిపేస్తాను. అయినా ఏదో మూల కూర్చుని రామకృష్ణ అనుకోకుండా మీకెందుకు అత్తయ్యా ఇవన్నీ? నాకే దమ్కిస్తున్నారు కదా. హ, నేను రామకృష్ణ అనుకోవడం కాదే, మీ అక్క చెల్లెళ్ళు రోడ్డున పడేటట్లు చేస్తా. దినాలు లెక్క పెట్టుకోండి. ఆవిడ మొహం, ఆ మాటలేం పట్టించుకోవద్దక్క. ఆయన పల్లవిని పెళ్లి చేసుకున్నారు కదా, దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేసేస్తాను అనుకుంటుంది. కానీ అక్కడంత సీన్ లేదు అన్న సంగతి తెలియదు. అసలేం జరుగుతుంది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిజం తెలుసుకోవడానికి. అసలైన పల్లవిని పెళ్లి చేసుకోలేదక్క. నిజమా? అవునక్క. మరి ఆ పూలదండలు అవన్నీ నాటకం. ఎవరికి వాళ్ళు వేసుకున్నారు. మీ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో నాకు తెలుసు మేడం.
అది జరిగింది. నిజమా? ఎంత శుభవార్త చెప్పావు చెల్లి. అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా? లేదక్క, భయం మాత్రమే పోయింది. అసలు సమస్య అలాగే ఉంది. ఇంకో విషయం తెలుసా? పల్లవి గర్భవతి కూడా. అవునా? అవునక్క. పెళ్లి తప్పించుకోవడానికి పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుతో చెప్పింది. ఏంటి చెల్లి ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు? అసలు పల్లవి తల్లి ఎలా అయింది? మరిది గారు ఈ పెళ్లి నాటకం ఎందుకు ఆడుతున్నట్టు? అదే అర్థం కావటం లేదక్క. ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా పెళ్లి నాటకం ఆడుతున్నారు అంటే మనం ఊహించిన దానికన్నా పెద్దదే ఏదో జరుగుతోంది. పల్లవి ఏదో చేస్తోందక్క. తెలుసుకోవాలి. తెలుసుకుందాం చెల్లి. ఇంతవరకు నువ్వు ఒక్కదానివే ఎన్నో సమస్యల్ని పరిష్కరించావు. ఇప్పుడు నేను తోడుగా ఉన్నాను. ఇద్దరం కలిసి తెలుసుకోలేమా? తెలుసుకుందాం. హలో సార్. చెప్పు భాస్కర్. సార్, అడ్వర్టైజ్మెంట్ కి ఫోటోలు పంపించాను, చూసారా? ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను. అందరూ చాలా మోడర్న్గా ఉన్నారు భాస్కర్. మనం టార్గెట్ చేస్తుంది ఆధునిక మహిళల్ని, కానీ మన సాంప్రదాయాలు మిస్ అవ్వకూడదు. ఆ రెండు మిక్స్ అయ్యేలా గెటప్లోనే మన కాన్సెప్ట్ సగం అర్థం అయ్యేలా ఉండాలి. ఓకే సార్. వావ్ భాస్కర్, సార్. ఇప్పుడు పంపావు కదా? ఎస్, ఈ గెటప్ ఓకే. ఓకే సార్. వాలు చెడ వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని ఎప్పుడూ చీర కట్టుకునే అమ్మాయి జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నట్టు సాంప్రదాయ మహిళలా ఉంది. చూడగానే ఎంత అట్రాక్టివ్గా చక్కగా ఉందో చూడండి. ఈ మోడల్ ఓకే చేసేయండి. అలాగే సార్. మరి అంత కంగారు పడి చూడకండి. మెసేజ్లు ఫోన్లు ఏమీ రాలేదు, కానీ ముందు బట్టలు మార్చుకోండి. తల తుడుచుకోకుండా బాత్రూంలో నుంచి బయటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీళ్ళు ఎలా కారుతున్నాయో చూడండి. ముందు తుడుచుకోండి. ఏం అవసరం లేదు, నీళ్లే కదా, ఆరిపోతాయిలే. చెప్తే వినే రకం అయితే కదా. ముందు నువ్వు విను, తర్వాత నువ్వు చెప్పు. ఏం వినలేదు నేను. ఎప్పుడైనా మీరు చెప్పింది కాదు అన్నానా? కాదను, కానీ చెప్పింది చెయ్యు. చేసేది చెప్పు. అది మీ బుద్ధి. అసలు మీకు చెప్పకుండా నేనేం చేశాను చెప్పండి. మీ అక్క గురించి ఆలోచించనని మాటిచ్చావు, కానీ దొంగతనంగా ఇంటికి తెచ్చి మా అన్నయ్యతో పెళ్లి చేయలేదు. చేస్తే ఏమైంది? చెప్పకుండా చెడు పనులు చేస్తే తప్పు, కానీ మంచి చేస్తే తప్పేంటి? అయినా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
అత్తయ్య మావయ్య అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతా బానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంతా బానే ఉంది కదా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో నీకేం తెలుసు? ఇప్పుడు మా అక్క బావగారిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన అనర్థాలేంటి? ఒక్కటి చెప్పండి. నా చేత చెప్పించాలని చూస్తున్నావా? అసలు నువ్వు చేసిన దానివల్లే. ఏవో అనర్థాలు జరుగుతున్నాయన్నారు, ఇవేనా? ఇవే అనర్థాలు కావు సారు. దూరంగా ఉండే వాళ్ళని దగ్గర చేసే చిన్న ప్రమోదాలు. ఇలా చిన్న చిన్న వాటికే సంతోషపడిపోయి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. మొగుడు వేరే ఆడదాన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు, అది అనర్థం కాదా? అబ్బో, చేసుకున్నారులే పెద్ద పెళ్లి. ఈ లోకంలో దాన్ని పెళ్లి అని మీరు మాత్రమే అనాలి. అంటే ఏం నీ ఉద్దేశం? నేను పెళ్లి చేసుకోలేదనా? మీది చాలా గొప్ప మనసు సారు. ఎవ్వరికీ అన్యాయం చేయరు. అందులోనూ ఎంతగానో ప్రేమించినా మీ ముద్దుల భార్యకి అన్యాయం చేస్తారా? కలలో కూడా చేయరు. మీరు అనుకున్నదేది మీరు పోగొట్టుకోరు సారు. హే, ఇది నా పర్సు, నీకెక్కడిది? చెప్పాను కదా సారు, మీరు అనుకున్నదేది మీరు పోగొట్టుకోలేరు. మీ పెళ్లి ఎంత నిజమైందో, ఎలా జరిగిందో నాకు తెలిసేలా చేయడానికే కాసేపు మీకు దూరమైంది. పెళ్లి నిజం కాకపోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? నాకు మొత్తం తెలుసు సారు. దానంతటే అది మెళ్ళ తాళి వేసుకుని మీ అంతటా మీరు పూల దండలు వేసుకున్నంత మాత్రాన పెళ్లి అయిపోయినట్టేనా? మరి అంత షాక్ అవ్వద్దు సారు. కొన్ని నిజాలు ఎంత దాచినా దాగవు. కాకపోతే నా అదృష్టం బాగుండి కాస్త ముందుగానే నిజం తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి సారు, పల్లవి కడుపు కథ ఏంటి? మీ పెళ్లి నాటకం ఏంటి? కథని నిజం చేయడానికి నాటకం ఆడాలి, కానీ ఆ కడుపు కథ కాదు కాబట్టి ఈ పెళ్లి నాటకం కాదు. ఓ అవునా? అయితే పల్లవికి కడుపు రావడానికి కారణం మీరా? అందుకే పెళ్లి చేసుకున్నారా? ఏది దానికి కారణం మీరేనని నా మొహం చూసి చెప్పండి. చూస్తారేంటి? చెప్పండి. మీరు చెప్పలేరు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఇప్పుడు నిజమేంటో చెప్పండి. దానికి కారణం ఎవరు? మీరెందుకు ఈ నాటకం ఆడాల్సి వస్తుంది? వేరెవరో బిడ్డకి తల్లిగా ఉండి మీరు భర్తగా ఉండేలా ఒప్పించింది అంటే ఆ పల్లవి సామాన్యమైంది కాదు సారు.
దురుద్దేశంతో మిమ్మల్ని పావులా వాడుకుంటుంది. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిజాలేంటో తెలుసు, అందుకే ఆ నిజాలు అబద్ధాలుగా మిగిలిపోకూడదనే ఇదంతా చేస్తున్నాను. హ, అదేంటో నువ్వు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నువ్వు మీ అక్క ఎంత పెద్ద తప్పు చేశారో. మీరింకా ఆ పల్లవి మాయలో ఉన్నారు సారు. మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏదేమైనా మీ పెళ్లి జరగలేదు. ఆ బిడ్డకి తండ్రి మీరు కాదు, అది చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను. పల్లవి కథ ముగిస్తాను.